హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అప్డేట్ అప్లికేషన్లో మనకు చాలా ఫీచర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ యొక్క ఫీచర్స్లో మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ అడ్రస్ని మనం అప్డేట్ చేసుకోవడంతో పాటు ఆధార్ కార్డు మనం వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, తర్వాత క్యూఆర్ కోడ్ మనం జనరేట్ చేసుకోవచ్చు, విఐడి అంటే విర్చువల్ ఐడిని మనం జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత మనం డిజిటల్ ఆధార్ కార్డు కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క డిజిటల్ ఆధార్ కార్డుని మనం ఎక్కడైనా సరే ప్రూఫ్ కింద కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది మనం నార్మల్గా మనం మాన్యువల్ ఆధార్ కార్డ్ అయితే ఎక్కడైనా సరే క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని మనం ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోని మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మొదటగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో ఆధార్ అని చెప్పి టైప్ చేసి దాన్ని మీరు ఆ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అలౌ పడుతుంది. సో అలౌ చేయండి. సో మీకు ఎన్నిసార్లు అలౌ అయితే మీరు అన్నిసార్లు అలౌ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ అనేది లోడ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క యాప్ సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు వచ్చినప్పుడు అన్నీ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఇవన్నీ చదువుకోవాలని కూడా చదువుకోండి. సో తర్వాత లేదనుకుంటే మీరు ఐకాన్స్ అండ్ చెప్పేసి మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోవాలంటుంది అనమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ క్లిక్ చేసుకొని సో తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ క్లిక్ చేయండి. లేదనుకుంటే మీకు మార్చుకోవాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, కన్నడ, సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, సో అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబరు, సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఆ విధంగా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ అనేది మనం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఆధార్ నెంబర్తో మనం ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలా, లేదంటే విర్చువల్ ఐడి నెంబర్తో చేసుకోవాలా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఐడి నెంబర్తో మీరు ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనేసి అడుగుతుంది అనమాట. సో ఇందులో మీకు ఏ ఆప్షన్ మీకు అవైలబుల్ అయితే మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఎంటర్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ అందులో మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ యొక్క కోడ్ కనిపిస్తుంది కదా, సో ఈ యొక్క కోడ్ని ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చర్ దగ్గర అయితే మనం ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను మీకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ వచ్చింది కదా, సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయినటువంటి ఓటీపీ అయితే మనకి ఇక్కడ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరిగింది.
సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనం వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మన ఆధార్ నెంబర్కి అయితే మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అనేది అయి ఉండాలి. సో అలా అయి ఉంటేనే మనకు ఈ వర్క్ అంతా కూడా మనం చేసుకోగలుగుతాం అనమాట. ఇక్కడ మొత్తం వచ్చేసి 8 క్యారెక్టర్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ కింద. ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో మన యొక్క నేమ్ వచ్చేసి మొదట ఉన్నటువంటి 4 అక్షరాలు మనం క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇయర్ ఉంటుంది కదా, సో ఇయర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ని సో వితౌట్ స్పేస్తో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పీడిఎఫ్ అని మనకు మొబైల్లో ఆప్షన్ అడుగుతుంది. సో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకు డాక్యుమెంట్ ఇక్కడ ఈ విధంగా మనకు పాస్వర్డ్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పాను కదా, సో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను ఓపెన్ అనేది క్లిక్ చేశాను. సో ఓపెన్ అనేది క్లిక్ చేయగానే నా యొక్క ఆధార్ కార్డ్ అనేది నాకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆధార్ కార్డ్ని సింపుల్గా ఇక్కడ నుంచి షేర్ ఇక్కడ మనం సెండ్ ఫైల్స్ అని క్లిక్ చేసి సెండ్ చేసుకోవచ్చు. సో దేనికైనా సరే, లేదంటే డైరెక్ట్గా మనకు ప్రింటర్ అనేది అవైలబుల్లో ఉంటే సో ఇక్కడ నుంచి ప్రింట్ అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు. లేదంటే డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అనేది కూడా అవుతుంది. సో మనకు ఏది కావాలంటే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ విధంగా అయితే సింపుల్గా ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా అయిపోతుంది అనమాట. సో తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆధార్ రీప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క ఆప్షన్ అనేది మనకు ఎలా చూస్తుందంటే, మన యొక్క ఆధార్ కార్డ్ అనేది మనకు చినిగిపోయినా సరే, లేదంటే మనకు ఆధార్ కార్డ్ అనేది పోగొట్టుకున్న మనం లాస్ అయిపోయినట్లయితే సో మనం ఆధార్ కార్డ్ అనేది మనం ఈజీగా పోస్ట్ ద్వారా గవర్నమెంట్ నుంచి మనం తెప్పించుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనం అయితే 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 50 రూపీస్ అనేది మనం ఆన్లైన్లో మనం పే చేసి అనమాట. అంటే మన యొక్క ఏటీఎం కార్డు ద్వారా అయినా సరే మనం డిజిటల్ పేమెంట్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. సో మనకు ఆధార్ కార్డ్ అయితే డైరెక్ట్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆప్షన్లో మనకు బెనిఫిట్ ఏంటంటే, మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనమాట. సో రిజిస్టర్ అయి ఉంటే మనం బయట ఎక్కడైనా సరే మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, లేదంటే మీ సేవా సెంటర్స్ కానీ, సో వాటిలో తీసుకోవచ్చు. మనకు ఆధార్ రీప్రింట్ అనేది మనకు గవర్నమెంట్ నుంచి ద్వారా తెప్పించుకునే దాంట్లో మనకు మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అవ్వకపోయినా సరే తీసుకోవచ్చు, అయినా సరే తీసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అయితే మనకు ఈ విధంగా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన టిక్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది అనమాట, మీకు మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిందా లేదంటే అవ్వలేదా అనేది అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు అయి ఉంటే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి, అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో రెండోటైతే మీకు తేడా ఏమి ఉండదు. ఇక్కడైతే మీకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి అనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆ కోడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది కనుక లేకపోతే మీరేం చేయాలంటే, మీరు మీకు దగ్గర ఉంటే మీ మొబైల్కి ఏ మొబైల్కి అయితే మీరు ఈ విధంగా ఓటీపీ రావాలనుకున్నారో సో దాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రజెంట్ వచ్చేసి లాక్డౌన్ కారణంగా ఎక్కడైతే మనకు ఈ యొక్క సర్వీస్ అనేది ప్రజెంట్ ఆపు ఉన్నారని టెంపరరీ సస్పెండెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క లాక్డౌన్ అనేది లేకపోతే కంపల్సరీ మనకు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. సో పేమెంట్ కూడా చూపించుంటాను. బట్ నెక్స్ట్ మీకు ఈ యొక్క లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ సర్వీస్ అనేది దాని గురించి కూడా వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇంకా మనం ఏమేమి సర్వీస్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు రిట్రీవ్ ఈఐడి యూఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం లాస్ అయిపోయినట్లయితే, అంటే మనకు మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మర్చిపోయాము, సో మన ఆధార్ కార్డ్ నెంబర్ తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ యూఐడి అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ నెంబర్ అనేది, అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఐడి ఉంటుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ టైం అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అంటే కొత్తగా అప్లై చేసుకున్న కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ టైము, తర్వాత ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మీరు ఆధార్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ అంటే అడ్రస్ అప్డేట్ కానీ సో ఏమైనా చేసుకున్నాను అనుకో, సో అప్పుడు కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. మనం ఎలాగైనా సరే మనం ఇక్కడ
ఆధార్ నెంబర్ని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో టైం డేట్ అనేది చేసుకొని ఆధార్ నెంబర్ ఈజీగా మనకు లాస్ అయినటువంటి ఆధార్ నెంబర్ని తెలుసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అనే ఆప్షన్ వస్తుంది కదా. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే మనం క్యూఆర్ కోడ్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మన ఆధార్ కార్డు సంబంధించిన దానిని. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా అడుగుతుందన్నమాట. సో అక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఆ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెరిఫై అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా అయితే ఒక క్యూఆర్ కోడ్ అనేది మనకు జనరేట్ అనేది అవుతుందన్నమాట. సో ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా మనకి ఇక్కడైతే చూపించేస్తుంది అనమాట. మన ఆధార్ కార్డు సహా చూపిస్తుంది. సో దీన్ని మీరు షేర్ క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా అయినా సరే, లేదంటే మీరు ఈమెయిల్ ద్వారా అయినా సరే, మీరు ఎక్కడికైనా సరే మీరు సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆప్షన్తో మనకి ఈ విధంగా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో తర్వాత మనం ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా చూద్దాం. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు విర్చువల్ ఐడి జనరేటర్ అని కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకు విర్చువల్ ఐడి అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఓటీపీ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీ అనేది ఇవ్వండి. సో ఓటీపీ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ విఐడి అనే ఆప్షన్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు జనరేట్ విఐడి అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అంటే మీకు విఐడి కావాలనుకుంటే సో దాన్ని క్లిక్ చేయండి. లేదంటే రిట్రీవ్ విఐడి అంటే ఇంతకుముందు మీకు విఐడి ఉంటే సో దాన్ని మీరు తిరిగి పొందాలనుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను విఐడి అనేది జనరేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను జనరేట్ విఐడిని క్లిక్ చేశాను. సో నాకైతే ఇక్కడ ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి నా యొక్క మొబైల్ నెంబర్ కూడా నా యొక్క విఐడి అయితే నాకు రావడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసి మనం ఇంకా ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా విఐడి అయితే ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్యూఆర్ కోడ్ స్కానర్ అనేసి దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డుని మనం స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా సరే మనకు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు సో ఆధార్ కార్డు అనేది ఒరిజినలా కాదా అంటే కొంతమంది అయితే మనకు ఫోర్జరీ చేస్తారనమాట. ఆధార్ కార్డును వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని తర్వాత నేమ్ అనేది చేంజ్ చేసి సో మనకు ఫేక్ ఆధార్ కార్డ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. సో అలాంటప్పుడు అది ఫేకా ఒరిజినల్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ఒక బాక్స్ వస్తుంది. సో దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది కదా. సో దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం టాలీ చేసుకుని ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో తర్వాత ఇంకా ఇక్కడ వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉందా లేదంటే ఇన్యాక్టివ్లో ఉందా అనేది మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి యాక్టివ్ అని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది రావడం జరిగింది అనమాట. సో డియర్ రెసిడెంట్స్ దిస్ ఆధార్ నెంబర్ ఈజ్ యాక్టివ్ అనేసి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకు లాస్ట్ వచ్చేసి ఒక 4 నెంబర్స్ అయితే మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మన ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ మన కింద చూడండి వెరిఫై అనదర్ ఆధార్ అని మనకు అడుగుతుంది అనమాట. సో వేరే ఆధార్ అనేది మనం వెరిఫై చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు, లేదనుకుంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఫోన్ మొబైల్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ అనేది ఎలా ఉంది అంటే మనకు లింక్ అయిందో లేదనేసి మనకు వెరిఫై చేసుకునే దానికి ఆప్షన్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మనం వెరిఫై మొబైల్ నెంబర్ అనేది మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మన మొబైల్ నెంబర్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఈ కోడ్ అనేది ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట వెరిఫికేషన్ కోడ్ అనేది.
సో మనం ఆ విధంగా అయితే వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అప్డేట్ అడ్రస్ ఆన్లైన్ అనేసి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే మన యొక్క అడ్రస్ను కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వచ్చేసి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్యాప్చా ఎంటర్ చేసుకొని రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేసుకొని సో మనం నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. సో మన యొక్క అడ్రస్ను కూడా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేసి మనం ఇక్కడ ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేసుకొని మన యొక్క ఆధార్ సంబంధించినటువంటి అప్డేట్ హిస్టరీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మన యొక్క ఆధార్ కార్డు ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాము, సో ఎక్కడెక్కడైతే వాడుతున్నాము అనేసి వాడాము అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు రిక్వెస్ట్ అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ అన్నమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ సంబంధించినటువంటి వ్యాలిడేషన్ లెటర్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఆధార్ సెంటర్ కనుక మనం వెళ్ళాలనుకున్నప్పుడు మన అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ఇక్కడ ఈ విధంగా అయితే టెంపరీ మనకు ఇది అవైలబుల్ లేదనమాట. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి లాక్డౌన్ ఉంది కాబట్టి సో అందుకనేసి మనకి ఈ విధంగా అయితే టెంపరీ ఈ యొక్క సర్వీస్ అనేది ఆపున్నారు. సో మనకు లాక్డౌన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క సర్వీస్ కూడా ఎనేబుల్ అవుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం ఇంకా ఇక్కడ మనం ఆ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అనేసి మనం ఇక్కడ అడుగుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చెక్ ఆధార్ స్టేటస్, తర్వాత వచ్చేసి చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్, తర్వాత అడ్రస్ అప్డేట్ స్టేటస్, తర్వాత వ్యాలిడేషన్ లెటర్ స్టేటస్, రీప్రింట్ రిక్వెస్ట్ స్టేటస్, తర్వాత మన యొక్క ఆధార్ టు బ్యాంకు వచ్చేసి లింకింగ్ స్టేటస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచే మనం తెలుసుకోవచ్చు మన యొక్క మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా, లేదంటే మీరు ఒకవేళ ఆధార్ కార్డు సంబంధించినటువంటి అడ్రస్ అనేది మీరు ఇంతకుముందు అప్డేట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క అడ్రస్ అనేది చేంజ్ అయిపోయి అప్డేట్ అయిందా లేదా, లేదంటే మీరు రీప్రింట్ అనేది అంటే మీరు ఆధార్ కార్డ్ని మీరు పోస్ట్లో మీకు రావాలని రీప్రింట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో అది మీకు వచ్చిందా లేదా, సో అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మీకు ఈ యొక్క సర్వీస్లో ఆధార్ టు బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను అనమాట. సో నా యొక్క ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అనేది లింక్ అయిందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. సో రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీని మనం ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేసేసాను అనమాట నేను ఓటీపీని. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో ఫ్రెండ్స్ మనకు క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి టిక్ మార్క్ పడిపోయేసి ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ అనేసి ఇక్కడ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన లింకింగ్ స్టేటస్ వచ్చి ఇక్కడ యాక్టివ్ అనేసి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి జరిగింది అనమాట. సో ఇక్కడ బ్యాంక్ లింకింగ్ డేట్ కూడా వచ్చేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఈ యొక్క బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ని ఏమంటారంటే ఎన్పిసిఐ లింక్ అని అంటారు. సో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాని అర్థం ఫ్రెండ్స్. సో ఈ యొక్క నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే సో మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి పథకంకి సంబంధించినటువంటి అమౌంట్ అయినా సరే డైరెక్ట్గా మనకు ఈ యొక్క అకౌంట్కి పడుతుందన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ పర్పస్ మీకు రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఏదైనాకైతే అయి ఉంటుందో సో డైరెక్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే మీ డబ్బులు అనేవి డైరెక్ట్గా అక్కడ క్రెడిట్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ అనేది ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందనుకోండి, మీరు ఆంధ్ర బ్యాంక్ అనేది ఇచ్చారనుకోండి, సో పథకానికి అప్లై చేసేటప్పుడు ఇచ్చారనుకోండి, సో మీకు ఆంధ్ర బ్యాంక్లో పడవు. మీకు ఏదైతే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో సో ఆ అకౌంట్లో మాత్రమే పడుతుంది అనమాట. సో ఆ స్టేటస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ ఒక్క యాప్లో మనకు చాలా అంటే చాలా రకాలైనటువంటి ఈ యొక్క ఫీచర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ మీరు వాడుకోండి, నిజంగా చాలా బాగుంటుంది ఈ యాప్ అనేది. సో మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకు సెక్యూర్ ఫ్రెండ్స్, ఇది UIDAI సంబంధించినటువంటి మన గవర్నమెంటే ఇది యొక్క యాప్ అనేది లాంచ్ చేసింది. సో చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనం మన యొక్క మొబైల్లో ఈ యొక్క అప్లికేషన్ మనం యూజ్ చేసుకున్నట్లయితే మనం ఆధార్ కార్డు సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కానీ సరే మనం ఎటువంటి టెన్షన్ లేకుండా ఆధార్ సెంటర్ అనేది మనం వెళ్ళకుండానే ఈ విధంగా మనం చాలా ఫీచర్స్తో మనం ఈజీగా మన యొక్క ఆధార్ కార్డు గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.